మనం ప్రతిరోజు వర్షాన్ని చూస్తాం, కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లక్షల కోట్ల లీటర్ల నీరు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొన్ని ప్రాంతాల్లో కరువు ఎందుకు వస్తుంది? ఈ రోజు పూర్తిగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మొదట సముద్రాన్ని ఊహించండి. భూమి మీద ఉన్న నీటిలో దాదాపు 90% సముద్రాల్లోనే ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు సముద్రంపై వేడి కిరణాలను పంపుతాడు. ఆ వేడి వల్ల సముద్రంలోని నీరు నెమ్మదిగా ఆవిరిగా మారి గాల్లోకి పైకెరుగుతుంది. కేవలం సముద్రాలే కాదు, నదులు, చెరువులు, సరస్సులు తడినేలా మొక్కల ఆకుల నుంచి కూడా నీటి ఆవిరి గాల్లో వెళ్తుంది. మొక్కల నుంచి విడుదలయ్యే ఈ ప్రక్రియను ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ నీటి ఆవిరి పైకి వెళ్తున్న కొద్దీ అక్కడి ఉష్ణోగ్రత తగ్గుతుంది. చల్లని గాలిని తాకినప్పుడు ఆ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రక్రియను కాండెన్సేషన్ అంటారు. లక్షల కోట్ల చిన్న నీటి బిందువులు కలిసి మనకు కనిపించే మేఘాలుగా మారతాయి. కానీ మేఘాలు ఏర్పడితే చాలు, వెంటనే వర్షం పడదు. గాలులు ఆ మేఘాలను వందల కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తాయి. కొన్నిసార్లు అవి కొండలను ఢీకొంటాయి, కొన్నిసార్లు చల్లని గాలిని కలుస్తాయి. అప్పుడు మేఘాల్లోని చిన్న బిందువులు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద బిందువులుగా మారుతాయి. గాలిలో తేలలేక భూమిపై పడిపోతాయి. అదే మనం చూసే వర్షం. ఇప్పుడు అసలు ప్రశ్న, అయితే కరువు ఎందుకు వస్తుంది? కరువు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటిది, వర్షాలను తీసుకొచ్చే గాలుల దిశ మారిపోవడం. రెండోది, సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు. మూడోది, అడవులను నరికేయడం. అడవులు తగ్గిపోతే గాలిలో తేమ కూడా తగ్గుతుంది. స్థానికంగా వర్షాలపై ప్రభావం పడుతుంది. నాలుగోది, భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడం. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షాలు పడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఐదోది, భూగర్భ జలాలను అవసరానికి మించి వాడడం. వర్షాలు తక్కువగా పడితే ఈ నీరు తిరిగి నిండదు. దాంతో నీటి కొరత మరింత పెరుగుతుంది. అందుకే ఒక ప్రాంతంలో వరదలు వస్తుంటే ఇంకో ప్రాంతంలో ఒక పెద్ద చక్రంలా పనిచేస్తుంది. సముద్రం నుంచి ఆవిరి మేఘాలు, వర్షం, నదులు, మళ్ళీ సముద్రం. దీని వాటర్ సైకిల్ అంటారు. ఈ చక్రం సరిగ్గా కొనసాగితే జీవం కూడా సజావుగా ఉంటుంది. కానీ ప్రకృతిలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం లక్షల మంది జీవితాలపై పడుతుంది. వర్షాలు ఎలా పడతాయో, కరువు ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రత కొద్దిగా మారితే భారతదేశంలో వర్షాలు ఎందుకు తగ్గుతాయి? సాధారణ పరిస్థితుల్లో భూమధ్య రేఖ దగ్గర ట్రేడ్ విండ్స్ అనే గాలులు నిరంతరం తూర్పు నుంచి పడమర వైపు వీస్తుంటాయి. ఈ గాలులు పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చనీటిని నెమ్మదిగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. దాంతో ఆసియా వైపు సముద్రపు నీరు చాలా వెచ్చగా ఉంటుంది. వెచ్చని నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. ఎక్కువ మేఘాలు అంటే ఎక్కువ వర్షాలు. అందుకే ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో ఏడాది పొడవునా మంచి వర్షాలు పడుతుంటాయి. ఇప్పుడు మరోవైపు దక్షిణ అమెరికా తీర ప్రాంతాల దగ్గర సముద్రపు లోతుల్లో ఉన్న చల్లని నీరు పైకి వస్తుంది. ఈ నీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ చేపలు విపరీతంగా పెరుగుతాయి. అంతా సవ్యంగా సాగుతున్నట్టే అనిపిస్తుంది. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ట్రేడ్ విండ్స్ బలహీన పడటం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు అవి చాలా నెమ్మదిగా వీస్తాయి. దాంతో ఇంతకాలం ఆసియా వైపు చేరిన వెచ్చని నీరు మళ్ళీ మధ్య పసిఫిక్, ఆ తర్వాత దక్షిణ అమెరికా వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఇదే ఎల్నినో. ఎల్నినో అనే పేరు స్పానిష్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం చిన్న బాలుడు. పెరు దేశానికి చెందిన మత్స్యకారులు క్రిస్మస్ సమయానికి ఈ వెచ్చని నీటి ప్రవాహాన్ని గమనించి ఈ పేరు పెట్టారు. ఇప్పుడు అసలు మార్పు మొదలవుతుంది. వెచ్చని నీరు స్థానాన్ని మార్చగానే ఆవిరి ఏర్పడే ప్రాంతం మారుతుంది. ఆవిరి మారగానే మేఘాలు కూడా తమ స్థానాన్ని మార్చుకుంటాయి. దీంతో ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోవచ్చు. అదే సమయంలో దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ఇది అక్కడితో ఆగిపోదు. ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రవాహాన్ని మార్చేస్తుంది. కొన్ని దేశాల్లో కరువు వస్తుంది, మరికొన్ని దేశాల్లో వరదలు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, మరికొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో వ్యవసాయం ఎక్కువగా నైరుతి ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఋతుపవనాలు హిందూ మహాసముద్రం నుంచి తేమను తీసుకువచ్చి దేశమంతా వర్షాలు కురిపిస్తాయి. కానీ ఎల్ నినో సమయంలో ప్రపంచ గాలు వ్యవస్థలో మార్పులు రావడం వల్ల ఈ ఋతుపవనాల బలం కొన్నిసార్లు తగ్గుతుంది. దాంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎల్ నినో వచ్చింది అంటే ప్రతిసారి భారతదేశంలో కరువు వస్తుందని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే భారత వర్షాలపై హిందూ మహాసముద్రం ఉష్ణోగ్రతలు, ఇండియన్ ఓషన్ డైపోల్, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. ప్రపంచంలోని వాతావరణ శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రాన్ని 24 గంటలు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ సముద్రపు నీటి ఉష్ణోగ్రతలో జరిగే చిన్న మార్పు కొన్ని నెలల తర్వాత ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఎల్ నినో అనేది కేవలం ఒక సముద్ర సంఘటన కాదు, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన సహజ ప్రక్రియ. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. సముద్రంలోని నీరు కేవలం 1 లేదా 2 డిగ్రీలు వేడెక్కితే ప్రపంచం అంతా ఎందుకు ప్రభావితం అవుతుంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సముద్రం కేవలం నీటి నిల్వ మాత్రమే కాదు, అది భూమి వాతావరణాన్ని నియంత్రించే అతిపెద్ద శక్తి. సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణంలో అధిక భాగాన్ని సముద్రాలే గ్రహిస్తాయి.
అనంతరం ఆ ఉష్ణాన్ని ప్రపంచవ్యాప్తంగా మెల్లగా పంపిణీ చేస్తాయి. అందువల్ల సముద్రపు నీటి ఉష్ణోగ్రతలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం గాలులపై పడుతుంది. గాలుల దిశ మారితే మేఘాల ప్రయాణం మారుతుంది. మేఘాల ప్రయాణం మారితే వర్షపాతం కూడా మారిపోతుంది. అందుకే ఎల్నినో అనేది కేవలం సముద్రంలో జరిగే సంఘటన మాత్రమే కాదు, అది ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే సహజ ప్రక్రియ. ఎల్నినో ఏర్పడినప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కుతుంది. ఆ వేడి కారణంగా అక్కడ ఎక్కువ ఆవిరి ఏర్పడుతుంది. ఫలితంగా మేఘాలు కూడా అదే ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఇక గతంలో ఎక్కువ వర్షాలు పొందిన ప్రాంతాలకు చేరవలసిన తేమ ఇప్పుడు వేరే ప్రాంతాలకు చేరడం ప్రారంభిస్తుంది. దీనివల్ల కొన్ని దేశాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటాయి, మరికొన్ని దేశాలు అసాధారణమైన భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొంటాయి. ఇప్పుడు భారతదేశం విషయానికి వస్తే మన దేశ వ్యవసాయానికి నైరుతి ఋతుపవనాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ ఋతుపవనాలు సముద్రం నుంచి తేమను తీసుకువచ్చి దేశమంతటా వర్షాలను కురిపిస్తాయి. కానీ ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఋతుపవనాల బలం కొన్నిసార్లు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే ప్రతి ఎల్నినో సంవత్సరంలో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే భారతదేశ వర్షాలను ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినోను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు.